నేపాల్ను వణికించిన వరద బీభత్సం వెనుక అసలు కారణమేంటి? ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడి మంచు రాళ్లతో కూడిన భారీ ప్రవాహం నదిలోకి దూసుకురావడమే ఈ విలయానికి కారణమా? లేక వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉందా? శాస్త్రవేత్తలు మాత్రం ఈ విపత్తుకు క్లైమేట్ చేంజ్ ఒక్కటే కారణం కాదని చెబుతున్నా కొండలపై మంచు రాళ్లు అస్థిరంగా మారడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా కారణమవుతున్నాయని అంటున్నారు. మరి నేపాల్లో అసలేం జరిగింది? భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పెరిగే ప్రమాదం ఎందుకుంది? నేపాల్ చైనా టిబెట్ సరిహద్దుల్లో ప్రకృతి సృష్టించిన భీభత్సం ఇది. భారీగా విరిగిపడిన మంచు రాళ్లతో కూడిన కొండచర్యలు నదిలోకి దూసుకువెళ్లడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. నదీ ప్రవాహం బురద రాళ్లు మట్టితో కలిసి కిందకు దూసుకువెళ్లింది. దీంతో పట్టణాలు లోయలు కీలక మౌలిక వసతులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1500 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 800 మందికి పైగా విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అసలు ఈ విపత్తు ఎలా మొదలైందన్న దానిపై శాస్త్రవేత్తలు ఇంకా విశ్లేషణ చేస్తున్నారు. అయితే నేపాల్లోని లాంగ్ టాంగ్ లిరింగ్ పర్వతం ఉత్తర వాలుపై భారీ మంచు రాతి అవలాంచ్ ఏర్పడి టిబెట్ వైపు ప్రవహించే లేండే ఖోలా నదిలో పట్టం ఈ విపత్తుకు ప్రారంభ కారణమై ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మంచు రాళ్ల భారీ ప్రవాహం నదిలో చేరడంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగింది. ఒక్క సంఘటనతో ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు సంభవించాయి. ఈ మల్టీ స్టేజ్ హజార్డ్ చైన్ ప్రభావం సరిహద్దులు దాటి విస్తరించింది. ఈ విపత్తు ప్రభావంతో కనీసం 6 భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. టిబెట్లోని గీరాంగ్ పోర్ట్ ట్రేడ్ హబ్ వద్ద కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు వరద ప్రవాహం 100 కిలోమీటర్లకు పైగా దిగువకు నదీ మార్గాన్ని మార్చివేసింది. అది చివరకు భారత సరిహద్దుకు సమీప ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. అయితే ఈ విపత్తుకు క్లైమేట్ చేంజ్ ఒక్కటే తక్షణ కారణమని చెప్పడం తొందరపాటే అంటున్నారు నిపుణులు. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కరుగుతున్న హిమనీనదాలు మాత్రం కొండ ప్రాంతాలను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ న్యూజిలాండ్కు చెందిన మౌంటైన్స్ టు సీ ప్రోగ్రామ్ చీఫ్ సైంటిస్ట్ సైమన్ కాక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని మంచు రాళ్లను అస్థిరంగా మార్చే పరిస్థితులను సృష్టిస్తాయని చెప్పారు. దీంతో కొండచర్యలు విరిగిపట్టం మంచు రాతి ప్రవాహాలు వరదలు వంటి వరుస ప్రమాదాలు భవిష్యత్తులో మరింత తరచుగా సంభవించే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కొండ వాలుపై మంచు పట్టుదల తగ్గుతుంది. మంచు కరగడంతో నీటి ప్రవాహం పెరుగుతుంది. ఫ్రీజింగ్ థావింగ్ వర్షపాతం నమూనాల్లో మార్పులు వస్తాయి. ఇవన్నీ కలిసి కొండల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. దీంతో భారీ స్థాయిలో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. ఇదే ఇప్పుడు హిమాలయాల్లో వరదలకు కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిమాలయాల్లో ఇలాంటి ప్రమాదాలు గతంలోనూ జరిగాయి. అయితే తాజా విపత్తుతో పోలిస్తే అవి తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2025లో గీరాంగ్లో సంభవించిన వరద, 2024లో నేపాల్లోని షేర్పా గ్రామం థామేలో వచ్చిన గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్, అంతకుముందు 2023లో సిక్కింలో సంభవించిన గ్లేషియల్ వరద హిమాలయ ప్రాంతం ఎంతటి ప్రమాదకర మార్పులను ఎదుర్కొంటోందో ఈ ఘటనలు చెబుతున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణి అంతటా వరదలు, కొండచర్యలు, అవలాంచులు, కరువులు గతంతో పోలిస్తే మరింత తరచుగా మరింత తీవ్రంగా మారుతున్నాయని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD చెబుతోంది. పర్వతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం అంటే క్రయోస్పియర్ గతంతో పోలిస్తే మరింత ప్రమాదకరంగా మారుతోందని ICIMOD శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారీగా మంచు కరగడం, దానికి తోడు భూకంప ప్రకంపనలు కలిసి ప్రారంభ మంచు రాతి అవలాంచుకు కారణమై ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేపాల్లో మంచు ఎంత వేగంగా కరుగుతోందో ఐక్యరాజ్యసమితి గణాంకాలు కూడా హెచ్చరిస్తున్నాయి. 2023లో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం 3 దశాబ్దాల వ్యవధిలో నేపాల్లోని మంచుతో కప్పబడిన పర్వతాలు దాదాపు 1/3 వంతు మంచు పొరను కోల్పోయాయి. అంతేకాదు అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే ఆ తర్వాతి 10 ఏళ్లలో నేపాల్ హిమనీనదాలు 65% వేగంగా కరిగిపోయాయి. అంటే పర్వతాలపై మంచు తగ్గిపోతోంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, కొండల స్థిరత్వం దెబ్బతింటోంది. ఇవన్నీ కలిసి భవిష్యత్తు విపత్తుల తీవ్రతను పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హాంకాంగ్ సిటీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఈ ఘటనను కాంపౌండ్ ఈవెంట్గా అభివర్ణించింది. అంటే ఒక్క కారణంతో కాకుండా పలు ప్రమాదకర పరిస్థితులు ఒకదానితో ఒకటి కలవడం, భూకంపం, హిమనీనదాల నష్టం, శాశ్వత మంచు కరగడం,
కొండల స్థిరత్వం తగ్గడం, ఇలాంటి పరిణామాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఒక్కో ప్రమాదం వల్ల జరిగే నష్టం కంటే చాలా పెద్ద విపత్తు సంభవించవచ్చునని హార్టన్ చెప్పారు. అందుకే హిమాలయాల్లో భవిష్యత్తు ప్రమాదాలను ముందుగానే గుర్తించడం అత్యంత కీలకం. మంచు కరగడం నుంచి కొండల స్థిరత్వం వరకు, నదుల ప్రవాహం నుంచి గ్లేషియల్ సరస్సుల వరకు ప్రతి మార్పును నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. నేపాల్లో జరిగిన తాజా విపత్తు కేవలం ఓ భారీ వరద కథ కాదు. వాతావరణ మార్పులు, మంచు కరుగుదల, భూకంపాలు, కొండల అస్థిరత ఇవన్నీ కలిసి సృష్టించగల క్యాస్కేడింగ్ డిజాస్టర్కు ఇది ఒక హెచ్చరిక. వాతావరణం మారుతోంది, హిమాలయాలు మారుతున్నాయి. ఈ మార్పుల్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు విపత్తులు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.